సర్వాంతర్యామినే నమః. సర్వయోగ సమాహారాత్ ధ్యానప్రస్థం విశిష్యతే. ధ్యానేన లభతే సర్వం తస్మాత్ ధ్యానపరో భవేత్. మనం ధ్యానప్రస్థము ద్వారా శాశ్వతానందాన్ని పొందడానికి, అదే మన జీవిత లక్ష్యం అయినందున ప్రస్తుత దేశకాల పరిస్థితులను అనుసరించి ముందుగా జ్ఞానాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. జ్ఞానం ఎక్కడ మొదలైందంటే తురీయ స్థితిని పొందడానికి జ్ఞానం మొదలైంది, లేక తురీయ స్థితిని ఆధారంగా చేసుకొని జ్ఞానం ప్రారంభమైంది. ఇలాంటి జ్ఞాన మార్గానికి మనకు కొన్ని అర్హతలు కావాలి. ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏమిటి అర్హతలు అనే విషయాన్ని మనకు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్పష్టంగా తెలియజేశారు. దానినే సాధన చతుష్టయ సంపత్తి అన్నారు. సాధనకు చతుష్టయం అంటే 4 కలిసినవి. ఈ 4 ఏమిటి? ఆ 4ంటిని సాధనకు యోగ్యతలుగా చెప్పారు, అర్హతలుగా చెప్పారు. 1 నిత్యానిత్య వస్తు వివేకం అన్నారు. 2వది ఇహాముత్ర ఫలభోగ విరాగం అన్నారు. 3వది శమాధి షట్క సంపత్తి అన్నారు. 4వది ముముక్షత్వం అన్నారు. ఈ 4 కూడా మనకు సాధింపబడగలిగితే, ఈ 4ంటిని కూడా మనం పొందగలిగితే అప్పుడు జ్ఞాన మార్గంలోకి ప్రవేశించడానికి అర్హత వస్తుంది అని చెప్పారు. అయితే ముందుగా మనం ఈ సాధన చతుష్టయంలో నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ నిత్యానిత్యం అంటే, నిత్యం అంటే శాశ్వతమైంది, ఎల్లప్పుడూ ఉండేది. అనిత్యం అంటే అశాశ్వతమైంది, ఎల్లప్పుడూ ఉండదు. ఈ రెండింటి యొక్క వస్తు వివేకం కావాలి. మనకు కనిపిస్తున్నదంతా ప్రపంచంలో ఏవేవి కనిపిస్తున్నాయో, ఏవేవి చూస్తున్నామో వీటిలో ఎల్లప్పుడూ ఉండేది ఏది, ఎల్లప్పుడూ ఉండనిది ఏది అనే విచారణ చేయగలిగే విజ్ఞానం కావాలి. అలాంటి విజ్ఞానాన్ని మనం పొందగలగాలి. లోకంలో ఏం చేస్తారంటే సహజంగా మామూలుగా కూరగాయలు కొనడానికి ఏం చేస్తారు అంటే అందులో మంచివేవి చెడువేవి గ్రహించి కొంటారు. వంకాయలు, బెండకాయలు మొదలైన వాటిలో పుచ్చులు, పురుగులు ఉంటాయి. అవిటిని మనం వాళ్ళు జోకేటప్పుడు, కూరగాయలు కొనేటప్పుడు అవి బాగులేనివన్నీ కూడా మనకు కనిపిస్తున్న పురుగులు కనిపించినా లేక పుచ్చిపోయినవి కనిపించినా అవి పక్కకు తీసేసి మంచివి మాత్రమే అతడిని జోకమని చెప్పి, తూకమని చెప్పి తీసుకుంటాం. సాధారణంగా కూరగాయల విషయంలోనే మనం మంచి చెడు వివేకం కలిగి విచారణ చేసి ఆ చెడు వాటిని తొలగించి మంచి వాటిని గ్రహిస్తున్నాం. అదే మాదిరిగా ఈ ప్రపంచంలో మనం మన లక్ష్యమైన శాశ్వతానందాన్ని పొందడానికి గాను జ్ఞాన సాధనకు వెళ్ళడానికి, జ్ఞాన మార్గంలోకి వెళ్ళడానికి మొదటి అర్హత ఏమిటంటే ఈ లోకంలో శాశ్వతమైంది ఏది, అశాశ్వతమైంది ఏది అని తెలుసుకోవడమే మొట్టమొదటి అర్హత. మరి దీనికి శాశ్వతమైంది ఏది, అశాశ్వతమైంది ఏది అని ఒకసారి విచారణ చేస్తే ఈ చివరికి వాళ్ళే పండితులే మనకు ఏం చెప్పారంటే, మహర్షులే, మహాత్ములే ఏం చెప్పారంటే యదృశ్యం తన్నశ్యం అన్నారు. అశాశ్వతం అంటే ఏమిటంటే ఎప్పుడూ ఉండనిది. ఏదైతే మనం చూస్తున్నామో మన భౌతిక శరీరానికి, ఈ శరీరానికి ఏది కనబడుతుందో అంటే మన చక్షువుకి, మన కంటికి ఏవి కనబడుతున్నాయో అవన్నీ అశాశ్వతమైనవే, నశించేవే అని చెప్పారు. యదృశ్యం తన్నశ్యం అని ఒక్క వాక్యంలో చెప్పారు. ఈ నామరూపాత్మకమైన జడ ప్రపంచమంతా కూడా అశాశ్వతమైందే అని సారాంశం. మరి మిగిలిందేది? సరే, ఇదంతా మనం చూస్తున్నదంతా నశించేదే అనేది
ఒప్పుకుందాం, కరెక్టే, నిజమే. మరి శాశ్వతమైంది ఏది అంటే, శాశ్వతమైంది మన భౌతిక చక్షువులకి కనబడదు అని, కంటికి కనబడేది కాదు శాశ్వతమైంది. లేదా ఏదైనా మైక్రోస్కోపులు కానీ కెమెరాలు పెట్టి కానీ చూసేది కాదు, అలా చూసినా కనబడదు. అంటే దానికి కూడా మళ్ళీ భౌతిక చక్షువే అవసరం. ఏ మైక్రోస్కోప్ సాధనం పెట్టినా కూడా మళ్ళీ కన్నుతో ఉపయోగించుకోవాల్సిందే. కాబట్టి భౌతిక చక్షువులకి కనబడేది ఏది ఉన్నదో అదే శాశ్వతమైంది అని నిర్ధారణ చేశారు. అంటే మన పెద్దలు ఏ అర్హతలు కావాలన్నారో ఆ అర్హతలను కూడా వాళ్ళు విశదీకరించి నిర్ణయం చేసి చెప్పబడింది. ఇప్పుడు మనకు కావలసింది దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే. బాగా విచారిస్తే ప్రపంచంలో ఎంత గొప్పది కానీ ఎంత గొప్పవాళ్ళు కానీ నశించే వాళ్ళే అవుతారు, నశించేవే అవుతాయి. కనుక శాశ్వతమైంది ఎలా అవుతుంది? ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు శాశ్వతం అనే మాటకి అర్థం లేదు. కనుక శాశ్వతమైంది ఒక్క కనబడని వస్తువే శాశ్వతంగా ఉంటుంది అని. ఈ కనబడని వస్తువు శాశ్వతంగా ఉంటుందని వాళ్ళు అనుభవంతో నిర్ణయం చేసి చెప్పారు. దానికి ఇప్పుడు మనం వెతకవలసిన పని లేదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకుందాం, నిత్యానిత్య వస్తు వివేకం అనే అర్హతను మనం పొందాలి. ఆ అర్హత మనకు రావాలంటున్నాం. మనం ఇప్పుడు మళ్ళీ వస్తు విచారణ చేయవలసిన పని లేదు. ఇంతకుముందే ఈ వస్తు విచారణ చేసి మనకు నిర్ణయం చేసి చెప్పారు. నిత్యానిత్య వస్తు వివేకం అనే అర్హత కావాలన్నారు. ఆ అర్హత కూడా పూర్తిగా విశ్లేషణ చేసి కూడా నిర్ణయం చేసి చెప్పారు. నాయన, ఈ కనిపించే ప్రపంచం అంతా కూడా, ప్రపంచంలోని ప్రాణులన్నీ కూడా, అంటే గుడ్డివాడికి కనబడతలేదు కదా, అప్పుడు అది అశాశ్వతం అవుతుందా అంటే అది కన్ను యొక్క లోపం. కానీ ఈ విషయం మాత్రం వాస్తవమే. అంటే కంటికి కనిపించేదంతా కూడా అవాస్తవమైంది, అశాశ్వతమైంది. కాబట్టి మీరు వెతకవలసిన పని లేదు. కూరగాయలను వెతికినట్టు మంచి చెడు వెతుక్కుంటూ మనం ఇప్పుడు సమయం వృధా చేయాల్సిన పని లేదు. కంటికి కనపడేదంతా కూడా అశాశ్వతమైంది. కంటికి కనపడింది ఏది ఉందో అది శాశ్వతమైంది అని మనం నిర్ధారణ చేసుకొని రూఢిగా ఉండాలి. అంటే ఇప్పుడు మంచి కూరగాయలు మనం ఎందుకు తీసుకున్నామంటే వాటిని భుజించడానికి, మన శరీరాన్ని రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి, రుచి కోసం తీసుకున్నాం, వంట చేసుకోవడానికి. అదే మాదిరిగా ఈ శాశ్వతమైన వస్తువును మనం స్వీకరిస్తే కానీ మనం శాశ్వతానందాన్ని పొందగలం. మరి శాశ్వతమైన వస్తువు ఎక్కడుంది అనేది తర్వాత వస్తుంది. తర్వాత దాని సాధన ఎలా చేయాలి, ఎక్కడ దొరుకుతుంది, కంటికి కనపడని వస్తువును పట్టుకోవడం ఎలాగా అనే విషయాలు తర్వాత వస్తాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం నిత్యానిత్య వస్తు వివేకం అనే అంశం గురించే మాట్లాడుకుంటున్నాం. కనుక నిత్యానిత్య వస్తు వివేకం అనే అర్హత కలిగి ఉండి, ఆ అర్హత ఏమిటంటే ఈ శాశ్వతమైంది ఏది, అశాశ్వతమైంది ఏది అని తెలుసుకోవడం. ఈ అశాశ్వతమైన దాన్ని అంతా కూడా అనాత్మ అంటారు. ఆత్మ కానిదంతా కూడా అశాశ్వతమైంది. ఏదైతే ఆత్మ అని అనబడుతుందో అది శాశ్వతమైంది. ఆ శాశ్వతమైన ఆత్మ ఇది అని తెలుసుకోవడమే నిత్యానిత్య వస్తు వివేకంలో ప్రధానమైన అంశం. అది తెలిస్తే కానీ మనం ముందు మరి మనకింకా అర్హతలే కావాలి. ఇది కేవలం మొదటి అర్హత మాత్రమే తెలుసుకున్నాం, పొందడం తర్వాత తెలుసుకోగలిగాం. తరువాత రెండో అర్హత, మూడో అర్హత, నాలుగో అర్హత గురించి తెలుసుకుందాం. ఇలాగా మనం ఈ జ్ఞాన మార్గంలో ఒక్కొక్క విషయాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న తరువాత మనం అభ్యాసంలోకి వెళ్తాం. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.